ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవలం ఒకరోజు మిగిలే ఉన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం అయితే ప్రయాణికుల్లో కాస్త ఉత్కంఠత నెలకొందనే చెప్పుకోవచ్చు. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సర్వీసు నుంచి అయితే సమ్మె ప్రారంభమవుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీలోని ఓ జేఏసీ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకైతే మద్దతు ప్రకటించింది. ఇక సమ్మె నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఆర్టీసీ అధికారుల నుంచి కానీ చర్చలకైతే ఇప్పటికీ పిలుపు రాలేదని తెలుస్తూ ఉంది. మరి ఆర్టీసీలో అధికారికంగా కార్మిక సంఘాలు ఇక లేనందునైతే ఖచ్చితంగా చర్చలకైతే సిద్ధం కాలేనట్లు తెలుస్తూ ఉంది. మరి కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్నటువంటి నేతల్లో 2-3 తప్ప మిగతా అంతా కూడా ఉద్యోగ విరమణ చేసిన వారే కనిపిస్తూ ఉన్నారు. మరి దీనిని కూడా ప్రభుత్వం అయితే వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఇది కూడా చర్చలకు సానుకూలత కల్పించలేదన్న భావన అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి తాను చర్చలకైతే నిరంతరం సిద్ధంగానే ఉంటానని, మరి కార్మికులైనటువంటి వారందరూ కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు అని చెప్పేసి అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే పదే ప్రకటించిన ఇక సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ నేతలు అయితే ఆయనతో మాట్లాడేందుకు వెళ్ళలేదు. ఇంకా ఇప్పటికిప్పుడు సమ్మె ప్రకటన చేయొద్దని భావించిన రెండో జేఏసీ పలు దఫాలైతే పొన్నం ప్రభాకర్తో భేటీ అయి కార్మికుల దీర్ఘకాల డిమాండ్లపైన అయితే సానుకూల ప్రకటన చేయలేని పక్షంలో తాము కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అయితే హెచ్చరించింది. మరి సోమవారం ఉదయం కూడా వెళ్ళి కలిసి మాట్లాడినా సానుకూల ప్రకటన రాలేదని అయితే పేర్కొంటూ తాను కూడా ఇక ఏదైతే సమ్మెకు సిద్ధమని చెప్పేసి ప్రకటించింది. మరి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయం రాకుంటే 22 తొలి సర్వీసు నుంచి ఆ సమ్మెకైతే దిగుతామని చెప్పేసి ఆ జేఏసీ ప్రకటించింది. మరి ఇప్పుడు 2 జేఏసీలు సమ్మె విషయంలో అయితే ఏకం కావడంతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగిపోయిందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి వరకు కూడా సమ్మె విషయంలో స్పందించలేదు. మరి దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి నిర్ణయం తెలపలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ అంటే ఇవాళ ఏదైతే వేతన సవరణ సహా కొన్ని డిమాండ్లపైన అయితే ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడం ద్వారా కూడా కార్మికులను అయితే ఒప్పించి సమ్మెకు దిగకుండా చేస్తుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్లతో రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ ఎండీతో అయితే జరిపినటువంటి చర్చల్లో ఎలాంటి ఫలితం లేనందున మరి ఈ నెల 22 నుంచి ఏదైతే తలపెట్టి సమ్మెకు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నట్టయితే తెలంగాణ జాతీయ ఏదైతే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె హనుమంత్ ముదిరాజ్ అయితే ఇక రాష్ట్ర అధ్యక్షుడు డివికే రావు తెలియజేశారు. వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల్లో ఎటువంటి పురోగతి లేనందునైతే సమ్మెలో భాగస్వాములం అవుతున్నామని చెప్పేసి అయితే వెల్లడించారు. మరి ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా కూడా ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి అయితే దిగుతోంది. మరి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ చర్చలకు అధికారికంగా అయితే ఆహ్వానం అందకపోవడంతో పూర్తి స్థాయిలో సమ్మె చేపట్టేందుకైతే కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయని తెలుస్తూ ఉంది. మరి ఆర్టీసీ జేఏసీలో లేని ఇతర కార్మిక సంఘాలు సైతం సమస్యల పరిష్కారం కోరుతూ కూడా సమ్మెకైతే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. మరి దీంతో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. మరి ఇది మరొక ఏదైతే సకల జనుల సమ్మెగా అయితే కార్యరూపం దాల్చుతుందని చెప్పుకోవచ్చు. ఇక సమ్మెకు అందరి సహకారం సంపూర్ణంగా ఉంది. మరి ప్రైవేటు సిబ్బందితో సమ్మెనైతే నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వం యాజమాన్యం భావిస్తే ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా కార్మికులందరూ కూడా మాట్లాడుతున్న వైనం కనిపిస్తోంది. ఇక సమ్మెను విజయవంతం చేసే సమస్యలను ఏదైతే ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం మరి అని చెప్పేసి అయితే ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న కూడా తెలియజేశారు. అయితే ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో మెజారిటీ అంశాలకైతే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వంలో అయితే ఆర్టీసీ విలీనం, ఇక యూనియన్ల యొక్క పునరుద్ధరణ విషయంలోనే పేచి వస్తోందని తెలుస్తోంది. మరి ఈ 2
తమ యొక్క పరిధిలో లేవని చెప్పేసి అయితే మంత్రి పొన్నం ప్రకటించినటువంటి తర్వాతే సమ్మెపైన అయితే జేఏసీ స్పష్టమైనటువంటి పిలుపునిచ్చింది. ఈ ప్రధాన డిమాండ్ల యొక్క విషయంలో జేఏసీ నేతలు పట్టు వీడడం లేదు. మరి ఈ నేపథ్యంలో సమ్మె చేస్తే ప్రభుత్వానికి లేని తలనొప్పి ఎందుకని చెప్పేసి అయితే భావించినట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అందుకే కాళేశ్వరం సభ వేదిక పైన అయితే మంత్రి పొన్నం ఈ అంశంపై కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు ఆయన. ఇక నిత్యం 60 లక్షల మంది ప్రయాణికులు, అందులో 35 లక్షల మంది మహిళలు, 35 లక్షల కిలోమీటర్ల ప్రయాణం, ఇక 10,000 బస్సులతో అయితే పేద ప్రజలకు ఆర్టీసీ బస్సు లైఫ్ లైన్ అని మరి దీనిని ఆగిపోనివ్వమని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మరి ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని చెప్పేసి ఆయన అన్నారు. మరి కార్మికుల యొక్క సంక్షేమం, ఇంకా ప్రయాణికుల యొక్క సౌకర్యం, ఇక ఏదైతే సంస్థ పరిరక్షణ మీదే తమ యొక్క దృష్టి అని చెప్పేసి కూడా తెలియజేశారు. మరి సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి వారిని సంప్రదించి సమ్మె లేకుండా చేస్తామన్నారు. మరి మంగళవారం ఏదైతే చెన్నై నుంచి డిప్యూటీ సీఎం వచ్చాక కూడా ఆర్టీసీ సమ్మె లేకుండా చూస్తామని చెప్పేసి మంత్రి పేర్కొన్నారు. మరి ఇదే అంశం పైన ఆర్టీసీ యూనియన్ లీడర్ కమలాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఆయన ప్రస్తుతం అయితే మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు. కమలాకర్ గారు, సమ్మె చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? అసలు కార్మికుల యొక్క డిమాండ్ ఏంటి? సమ్మె చేయడానికి కారణం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి ఇప్పుడున్న జేఏసీ ఏదైతే నోటీసు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు వాయిదా వేసుకోమంటే వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక సంవత్సరం కాలం అంటే 11 నెలలు అయింది దాదాపుగా. అక్కడి సమస్యలు ఎప్పుడైతే పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయో వాటి మీదనే ఈ జేఏసీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందులో ప్రైవేటీకరణ వైపు ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోతుంటే అభద్రతా భావం ఏర్పడ్డది ఆర్టీసీ కార్మికులకు. దాని వలన ఇవాళ జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా నెల రోజుల గడువులో కూడా అటు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పిలిచి పాపాన పోలేదు. సమస్య పరిష్కారం గురించి ఆలోచించిన ఎక్కడ కూడా సంబంధం లేదు. దాని వలన ఇప్పుడు మేము సమ్మె డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. రేపు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మరి ఏదైతే సమ్మె తలపెట్టినామో దాని మీద ఇప్పుడు కార్మిక సమస్యలు ఏదైతే 2 పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి, అదేవిధంగా ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకొకటి ట్రేడ్ యూనియన్లను రద్దు చేసినో వాటిని అనుమతిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి కూడా వాటి మీద ఎటువంటి చర్చ జరగలేదు, వాళ్ళలో చలనం లేదనే ఉద్దేశంతో కార్మికులు అభద్రతతోటి రోజు రోజుకు మేనేజ్మెంట్ విపరీతమైన హరాస్మెంట్ చేయడము, డ్యూటీ అవర్స్ పెంచడము, లీవులు ఇవ్వకపోవడము, డిపోలలో చాలా హరాస్మెంట్ జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఇవాళ గతంలో ఎప్పుడైనా కానీ సమ్మె నోటీస్ ఇస్తే యూనియనే కార్మికులను సమ్మెలోకి తీసుకుపోయేటివి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే కార్మికులే యూనియన్లను సమ్మెలోకి నెట్టుతున్నాయి. అంటే సమస్యలు అంత తీవ్రతరమైనవి. కాబట్టి ఇవాళ జేఏసీగా మేము మరి ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి పోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఆర్టీసీ కార్మికులకు 28% పిఆర్సీలో వ్యత్యాసం ఉన్నది. చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాము, ఒత్తిడితోటి పనిచేస్తున్నాం. అదేవిధంగా 8 గంటల పనిని 10 గంటలు 12 గంటలు ఉద్యోగం చేపిస్తున్నారు. స్పెషల్ ఆప్ల పేరుతోటి 16 గంటలు 17 గంటలు ఉద్యోగం చేపిస్తున్నారు. అడిగితే మీరెవరు అడగడానికని డ్రైవర్ కండక్టర్లను నిలదీస్తున్నారు. ఇంకోటి నీకు ఇష్టం ఉంటే డ్యూటీ చేయి, లేకుంటే మానేసేయని ఈ విధంగా సూపర్వైజర్లు బెదిరిస్తున్నారు. కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం స్పందించి మరి సమ్మె నివారణ చర్యలు చేపడితే ఖచ్చితంగా మాకేం అభ్యంతరం లేదు సమ్మెలోకి వెళ్ళాలని. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే ఇవాళ మాతో పాటుగా జేఏసీ కాదు ఇంకా మిగతా వాళ్ళ సంఘాల నాయకులు కూడా మరి సమ్మెకు మద్దతు తెలియజేసిండ్రు. కాబట్టి ఇలా సంపూర్ణంగా ఆర్టీసీలో 100% ఇవాళ సాయంత్రం వరకు కూడా సూపర్వైజర్లు కూడా మరి వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాము. వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సంపూర్ణమైన సమ్మె జరుగుతుంది. సమ్మె జరిగితే భారీ ఎత్తున సంపూర్ణమైన సమ్మె జరుగుతుంది. మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. అవుట్ సోర్సింగ్ వాళ్ళని అడ్డ మీద కూలీల మాదిరి అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి ఇలా బస్సులు నడిపేయాలి, సమ్మె విచ్ఛిన్నం చేయాలని ఓ పక్క ప్రయత్నం చేస్తూనే మరి వాళ్ళ కార్మికులను రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి కవ్వింపు చర్యలు మానుకొని ఈ జేఏసీ ఏదైతుందో పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా ముందుకు పోవాలని మేము కోరుతున్నాం.